ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే బీజేపీ టీడీపీల బంధం తెగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీని కలవడం, కేంద్ర మంత్రి వెంకయ్య విషయాన్ని సమర్థించడం మర్చిపోకముందే టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని నాని అన్నారు. ఈ అంశంపై ఆదివారం అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో నాని మాట్లాడుతూ బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోతున్నానన్నారు. బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్లో తనకు 50,000 ఓట్లు రాలేదని, బీజేపీ క్రాస్ ఓటింగ్కు పాల్పడుతుందంటూ మరో బాంబు పేల్చాడు. తనకు 1,30,000 మెజార్టీ రావాల్సి ఉందని, కానీ తాను కేవలం 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడానికి కారణం బీజేపీనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని, అయితే ఎంపీ కేశినేని వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?